प्रत्यंगिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। मोक्षं भक्षज्वालाजिह्वे करालभद्रे करालदंशे प्रत्यंगिरे चं ह्रीं ॐ अन्नम्। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. ఈరోజు వీడియోలో కాస్మోరా అనే క్షుద్రశక్తిని ఎలా ప్రయోగిస్తారు, దాని ద్వారా జరిగే అనర్థాలు ఏంటి, తర్వాత ఇదే కాస్మోరాతో శవదాతాళం చేస్తారు, శవదాతాళం వలన ఉపయోగాలు ఏంటి, వాళ్ళు ఎందుకు చేస్తారు అనేవి కొన్ని ప్రశ్నలు చాలామందికి ఉంటాయి బాబు. అయితే కాస్మోరా సినిమా చూసి సినిమాలో లాగా ఉండదు బాబు. ఇది చాలా భయంకరమైన విద్య అనమాట. క్షుద్రశక్తి నిద్రలేపుతారు అనమాట కాస్మోరా అంటే. దాని గురించి మీకు ఈరోజు వివరంగా చెప్తాను బాబు. లలిత త్రిపుర సుందరి దేవి మంత్రం అతి శక్తివంతమైన మంత్రం. చాలా మోక్షదాయకం ఆ మంత్రం. ఆ మంత్రం వల్ల చాలా ఇదనమాట, అంత శక్తివంతమైన మంత్రం. ఆ మంత్రాన్ని రివర్స్లో వెనక నుంచి చదివితే అదే ఒక భయంకరమైన క్షుద్రశక్తి కాస్మోరా నిద్రలేపే మంత్రంగా అయ్యిద్ది అనమాట. ఆ మంత్రాన్ని అలా ఉపయోగిస్తారు. కాస్మోరాన్ని ఒక క్షుద్రదేవతను నిద్రలేపడానికి అదే లలిత త్రిపుర సుందరదేవి మంత్రాన్ని తిరగేసి చదువుతారు. తిరగేసి చదివినప్పుడు ఒక భయంకరమైన కాస్మోరా క్షుద్రదేవత నిద్రలేస్తారు అనమాట. మేము ఈ వీడియోలో గురువు గారు చెప్పారు, మేము కూడా చేస్తామనుకుంటే అది తప్పు బాబు, అలా చేయకూడదు, ఇది చాలా ప్రమాదకరమైంది అనమాట. మీరు అలా చదవకూడదు. దీన్ని గురువుల పర్యవేక్షణలో తప్పకుండా చెయ్యాలి, అప్పుడే చేయాలి. లేకపోతే ఇవి శ్మశాన విద్యలు కదా. ఇదేనా ఎప్పుడు ఆదివారంతో అమావాస్య వచ్చేటప్పుడు అర్ధరాత్రి 12 నిమిషాలు దాటిన తర్వాత నిద్ర లేపుతారు. వీటికి కొన్ని లెక్కలు ఉంటాయి. లేకపోతే పౌర్ణానికి లేదా గ్రహణ సమయాల్లోనే నిద్ర లేపుతారు. అలాంటప్పుడు ఈ ప్రయోగాలు చేస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. మళ్ళీ ఈ కాస్మోరాన్ని నిద్ర లేపినప్పుడు ఏమైంది, చాలా అతి శక్తివంతమైన భయంకరమైన క్షుద్ర దేవత ఒక కీటకం రూపంలో ఎవరి మీద అయితే సాధకుడి మీద ఎవరి మీదకైతే పంపించాడో వాడి శరీరంలోకి వెళ్ళిపోయింది. ఒక చిన్న కీటకం రూపంలో వెళ్ళిపోయి వాడిని బాధించడం మొదలుపెట్టింది. వాడి ఒంట్లో రక్తాన్ని మొత్తం తాగేస్తారనమాట. తాగేసి చనిపోతాడు. చనిపోయినప్పుడు ఈ సాధకుడు ఏం చేస్తాడు, ఇది ఎవరైతే ప్రయోగించాడో వాడు ఒకవేళ వాడిని దాన సంస్కారం చేసినా అక్కడికి వెళ్ళి వారి యొక్క చిత్తాభస్మంలో ఉన్న ఆరా ద్వారా అతని ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి చనిపోయినప్పుడు 11 రోజుల పాటు వాడి ఆత్మ అక్కడక్కడ తిరిగిద్ది. అంటే శరీరం మీద మక్కువతో ఉంటుంది అనమాట. ఆత్మ ఎక్కువ ప్రేమ పెంచుకుంటుంది శరీరం మీద, ఎవరికైనా అంతే. అందుకే చనిపోయినప్పుడు అది చాలా బాధపడిద్ది. ఆ శవం ఉన్నంతసేపు అందుకే అది అక్కడక్కడ తిరిగిద్ది అనమాట. ఆ 11 రోజులు అక్కడే ఉంటుంది. ఆ శవాన్ని ఎప్పుడైతే దహన సంస్కారం చేసి ఆ అస్థికులు కూడా అందుకే కలిపేస్తారు. ఆ ఎముకలు కూడా కలిపిస్తున్నాక అది వెళ్ళాల్సిన చోటకి ఎవరితో లోకల్లోకో లేకపోతే దానికి ఏదైనా అమ్మవారు ఏదైనా దేవుడు దానికి ఏదో ఒక జన్మ ఇచ్చినప్పుడు అటు వెళ్ళిపోతూ ఉంటుంది. వీడెళ్ళి దాన్ని వశం చేసుకుంటాడు. అది ఆ ఆత్మని ఎక్కడికి వెళ్ళకంట అది వెళ్ళిపోయే లోపలే వీడెళ్ళి ఆ ఆత్మను వశం చేసుకుంటాడు. లేదనుకో భూమిలో పాతి పెట్టారు, నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు, భూమిలో పాతి పెట్టినప్పుడు కూడా ఒక అద్భుతమైన ఆరా ఉంటుంది. అర్ధరాత్రి పూట ఎప్పుడైనా సరే ఎవరైనా ధైర్యంగా వాళ్ళు వెళ్ళి శ్మశానంలో 12 దాటిన తర్వాత వెళ్ళి చూస్తే అక్కడ మీకు ఒక నీలలోహిత కిరణాలు కనబడతాయి. ధైర్యంగా చూడొచ్చు, ఇప్పటికైనా కనబడతాయి. అవే ఒక అద్భుతమైన ఆర. అంటే ఎప్పుడో పాత సమాధులు కాదు. మనిషి చనిపోయినాక 11 రోజుల పాటు ఆ కిరణాలు ఉంటాయన్నమాట. 11 రోజుల పాటు వాళ్ళ ఆరా ఉండిద్ది, తర్వాత ఉండదు. వీడేం చేస్తాడు అంటే చనిపోయినప్పుడు ఇది ఒకసారి ఒక 7-8 సంవత్సరాల క్రితం ఒక యథార్థ సంఘటన జరిగింది బాబు. అప్పుడు మేము సాధన నేర్చుకునే టైంలో మా గురువు గారు చెప్పారు. ఇది ఒక ట్రైబల్ ఏరియాలో కాస్మోరా అని ఒక అతను ప్రయోగిస్తే అతను చనిపోతాడు. చనిపోయి వీళ్ళందరూ చనిపోయాడని చెప్పి తీసి బాధపడి వెళ్ళి ఒక సమాధి అంటే దాన సంస్కారం చేయకుండా సమాధి చేస్తారనమాట. సమాధి చేసి వెళ్ళిపోతారు. అయితే వీళ్ళందరికీ ఏంటంటే ఎవరు చేశారో అనుమానం ఉంటుంది. వీళ్ళు ప్రయోగమని తెలుసు, ప్రయోగం చేసి చచ్చిపోయాడని వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగి తెలుసుకుంటారు కదా. తెలిసి వీళ్ళు ఏం చేశారంటే ఒక నిఘా చేశారు, భూమిలో పాతి పెట్టారు. కాస్మోరా ప్రయోగించినాడు భూమిలో పాతి పెడితే మాత్రం తప్పకుండా వెళ్తాడు. ఎందుకంటే
శవబేతాలను ఉపయోగిస్తాడు. అందుకని ఏం చేశారు వీళ్ళు, కాపలా కాశారు. నైట్ 12 దాటిన తర్వాత కాపలా కాశారు. కాపలా కాస్తే వీడు వెళ్ళి ఏం చేశాడు, ఆ భూమిలో ఉన్న శవాన్ని బయటకు తీస్తాడనమాట, తవ్వి తీస్తాడు. తీసి దానికి ప్రాణం పోతాడు. ఎలా ప్రాణం పోతాడు అనేది నేను తర్వాత మీకు చెప్తా. అలా ప్రాణం పోసాడు. అయితే అందులోకి వచ్చింది, అది వచ్చి ఇలా లేచి నుంచుంటుంది అనమాట. ఆ శవం నుంచినేసరికి వీళ్ళు వెనకాతల నుంచి వచ్చి ఈయన్ని ఒక దెబ్బకి నరికేశారు. అంటే ఇది బతికాడు అనుకున్నారు వీళ్ళు. ఈ ఎవరైతే చేశారో ఈయన్ని ఒక దెబ్బకి చంపేస్తారు. చంపినాక ఆడు ఆత్మ కూడా అందులో నుంచి పడిపోద్ది. ఇక అలా జరిగిందనమాట. అప్పుల్లో జరిగింది ఇది. అందుకే ఇలాంటి వీటి జోలికి వెళ్ళకూడదు అనమాట. వెళ్ళిన సాధకుడు కూడా కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడి చనిపోతారు. అయితే ఈ కాస్మోరాని ఒక బొమ్మ చేసుకొని అర్ధరాత్రి 12 తర్వాత ఆదివారం అమావాస్య రోజు ఈ మంత్రంతో చాలా కొన్ని లెక్కలు ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మీరు చెప్తే ఈ వీడియోలో భయంకరంగా ఉంటాయి. అయితే అలా చేస్తారనమాట. ఒక భయంకరంగా అర్ధరాత్రి 12 తర్వాత ఒక కాస్మోరా నిద్ర లేపి ఎవరి మీద అయితే ప్రయోగించారో అలా ఒక వస్తువులు పెట్టి కొంచెం రక్త బళ్ళు ఉంటాయి, బళ్ళు ఇచ్చి కార్యక్రమం ఆ బళ్ళు ఇచ్చి ఎవరి మీద పంపిస్తారు. పంపించినప్పుడు అది కీటకరూపంలో వెళ్ళి వాడి ఒంట్లో ప్రవేశించి వాడి నానా చిత్రహింసలు పెట్టిద్ది అనమాట. చిత్రహింసలు పెట్టి చనిపోతాడు. చనిపోయినప్పుడు అప్పుడు ఏం చేస్తారు, ఒకవేళ వాడిని పాతి పెట్టారనుకో, అప్పుడు ఇదేం చేస్తాడంటే వెళ్ళి శవబేతాళం అంటే ఇదే. శవ సాధనలు వేరు, శవం మీద కూర్చొని సాధనలు వేరు. ఇది శవబేతాళం అంటే ఏంటంటే, ఈ కాస్మోరాని ప్రయోగించినోడు ఎందుకు ఉపయోగించుకుంటాడంటే ఎక్కువ అసలు ఏదైనా తెలుసుకోవాలనుకో బాగా ఈ శవబేతాలను ఉపయోగిస్తారు. అసలు ఎలాంటి విషయాలైనా సరే తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ శవబేతాళం ఇప్పుడు ఏం చేస్తారు, వీడి శవాన్ని తవ్వి తీసుకుంటారు. ఆ కాటికాపరు వీడు కలిపి వాడికి ఎంతమంది డబ్బులు ఇచ్చి ఆ శవాన్ని బయటకు తీస్తారు. రాత్రి 12 తీసి ఒక అగ్ని ఆ చితిమంటలు కాలిన ఉంటాయి కదా, ఆ కాలిన కొద్ది సగం కాలిన పొలాలను తీసుకొచ్చి పోగేసి ఒక హోమగుండంలా తయారు చేసుకుంటారు. తయారు చేసుకుని అందులో మద్యం, మాంసం అన్నీ కలిపి హోమాన్ని రెడీ చేసుకుంటారు. నల్ల నువ్వులు అన్నీ రెడీ చేసుకుని అక్కడ అగ్నిని రాజేస్తారు. రాజేసి ఈ శవాన్ని తీసుకొచ్చి దాని ముందర పడుకోబెడతారు. పడుకోబెట్టి ఈ గొర్రెపోతును కానీ ఏదైనా తీసుకొచ్చి బలిచ్చి దాని నుంచి రక్తం కారుతూ ఉంది, అది శవం యొక్క నోట్లో కారేటట్టు పెడతారు. అలా ఆ రక్తం పడతా ఉంటుంది. అందులో పడంగానే లెక్క అయితే బేతాళుడు ఆవాహన అవుతా అనుకుంటారు, కానీ బేతాళుడు ఆవాహన అవరు. ఎవరైతే చనిపోయాడు ఆడు 11 రోజులు ఎక్కడెక్కడ తిరిగి అందులో వెళ్తాడు. వాడి ఆత్మ అందులోకి వెళ్ళి అది నుంచుంటుంది అనమాట. లేదంటే ఒక్కోసారి చుట్టుపక్కల నుండి ఏదైనా సరే అందులో గబుకుని ఆవహించాను. అది కొంచెం పైకి లేచి నుంచొని వీళ్ళు అడిగే ప్రశ్నలకు తప్పకుండా సమాధానం చెప్పింది. ఇది చాలామంది ఇప్పటికీ కొన్ని చోట్ల చేస్తారు. ఇది చాలా డేంజర్తో ప్రమాదంతో కూడుకున్నది. అప్పుడు వీళ్ళు ఏ ప్రశ్న అడిగినా చెప్పిద్ది. అది ఎలాంత పెద్ద ప్రశ్న అయినా సరే ఎటువంటి కార్యక్రమాలైనా చేయడానికి ఇలా ఉపయోగించుకుంటారు శవబేతాలు. ఇదే శవబేతాళం అంటే. కాస్మోర ప్రయోగం అన్నా ఇదే. కాస్మోర ప్రయోగాన్ని చాలా క్షుద్ర ప్రయోగం అనమాట. ఇది చాలా డేంజర్ అనమాట. చాలా ప్రమాదకరంతో కూడుకున్న ప్రయోగాలు. అది బాబు ఇలా ఉంటే శవబేతాళం అన్నా ఇలా చేస్తారనమాట. ఈసారి మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.